గం గణపతే నమః. మైరావణుడి మాయాజాలం. శ్రీరాముని ఆదేశానుసారం వారధిని దాటిన వానరసేన లంకారాజ్యం ముందు మోహరించింది. రామనామ గానంతో దశదిశలు మార్మోగుతున్నాయి. రాజధర్మాన్ని పాటిస్తూ అంగదుడిని రావణుని వద్దకు రాయబారం పంపాడు శ్రీరాముడు. మునుపొక మొండికోతి వచ్చింది, దానికి తగిన శాస్తి చేసి పంపాం. ఇప్పుడింకో గండుకోతి వచ్చింది, కోతులని ఆడించేవాడితో సంధి చేసుకోవడానికి ఈ రావణుడు భీరువు కాదు అన్నాడు రావణుడు. సంధికి అంగీకరించకపోతే రణం తప్పదు, రామబాణం నీ గుండెలని చీల్చక మానదు అని హెచ్చరించాడు అంగదుడు. రావణుడు పక్కున నవ్వి, ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం, నా సంగతి అలా ఉంచి నీ సంగతి ఆలోచించు. ఈ రావణుడినే ముచ్చెమటలు పట్టించిన మహాబలశాలి వాలి పుత్రుడివి. నీ తండ్రిని చెట్టుచాటు నుంచి కొట్టిన ఆ రాముడితో నీకు స్నేహమా? సింహాసనానికి వారసుడివైన నిన్ను పక్కన పెట్టి మీ పినతండ్రికి పట్టం కట్టిన ఆ రాముడికి నువ్వు రాయబారివా? అంగద, నాతో చేయి కలుపు. ఆ రామలక్ష్మణుల సమేతంగా సుగ్రీవుని వధించి కిష్కిందకి నిన్ను ప్రభువుని చేస్తా అన్నాడు. అంగదుడు మందహాసం చేసి, నాకు సహాయపడేంత బలవంతులు నీ సేనలో ఉన్నారా అని హేళన చేస్తూ తన ఎడమ పాదాన్ని ముందుకు జరిపి, ఏది నా పాదాన్ని జరిపే మొనగాడిని చూపించు అని పరిహసించాడు. ఓహో, అంతటి బలాఢ్యుడివా నువ్వు? అది చూస్తా అంటూ రావణుడు తన సభలోని వారిని చూస్తూ, ఎవరో ఒకరు ముందుకొచ్చి ఈ కుర్రకోతి కాలు కదిలించండి అని ఆజ్ఞాపించాడు. రామ్ అంటూ పాదాన్ని నేలకి తన్ని పట్టాడు అంగదుడు. సభలోని వారు ఒక్కొక్కరే లేచి వస్తున్నారు. అంగదుని పాదాన్ని కదల్చడానికి ప్రయత్నించి విఫలులై ప్రక్కకి తప్పుకుంటున్నారు. ఇంద్రజిత్తుతో సహా అందరూ విఫలమయ్యారు. రావణ, నా పాదాన్నే కదిలించలేని ఈ మందభాగ్యుల బలాన్ని నమ్ముకొని రామునితో రణాన్ని కోరుకోకు. కుర్రకోతి కాలు కదిలించలేని వాడివి నువ్వా? రాముడిని ఎదిరించగల యోధుడివి. నా పాదాన్నే కదిలించలేని వాడి సాయంతో నాకు పట్టాభిషేకమా? గర్జిస్తూ సింహాసనం మీద నుంచి లేచాడు రావణుడు. ఆవేశంగా ముందుకు వస్తూ ఏకాదశ రుద్ర గణాలు కొలువు తీరిన కైలాసాన్ని పార్వతీ పరమేశ్వరుల సమేతంగా పెకిలించి శిరస్సును దాల్చిన ఈ లంకాధిపతి ఒక పిల్లవానరుని పాదాన్ని కదిలించలేదా అని హుంకారాలు చేస్తూ వచ్చి అంగదుని ముందు వంగి చేతులు చాచి అతని కాలు పట్టుకోబోయాడు. అంగదుడు చప్పున తన పాదాన్ని వెనక్కి తీసుకుంటూ, నాకు తండ్రి వంటి వాడివి, నా కాళ్ళు కాదు రామపాదాలు పట్టుకో అని హితవు పలుకుతూ చెంగున పైకెగిరి రెప్పపాటులో రావణసభ నుంచి ఎగిరిపోయాడు అంగదుడు. రావణుని శిరస్సు పైనున్న కిరీటాన్ని చేజిక్కించుకొని రావణుడికి కుతిపోయినట్లయింది. మర్నాటి నుంచి రాక్షస వానరుల మధ్య యుద్ధం ఆరంభమైంది. రామలక్ష్మణుల ధనుర్విద్యా కౌశల్యానికి హేమాహేమీలైన అసుర వీరులెందరో మట్టి కరిచారు. హనుమ రణరంగంలో అన్ని వైపులా వీరవిహారం చేస్తూ అసుర ప్రముఖుల గుండెలని తన గదాదండంతో బద్దలు కొట్టాడు. సూర్యాస్తమయమైంది. యుద్ధం విరమించి ఎవరి స్థావరాల వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభానికి ముందే విభీషణుడు ఒక హెచ్చరిక చేస్తూ, హనుమ, రావణుడి వ్యూహాలని పసికట్టడం అసాధ్యం. ముఖ్యంగా రాత్రిళ్ళు రాక్షసులకి మాయాబలం అధికం కనుక ప్రతి రాత్రి రామలక్ష్మణుల రక్షణ భారం నీదే అని చెప్పాడు. ఆ హెచ్చరికని మొదటి రోజు నుంచే పాటించాడు హనుమ. రామలక్ష్మణుల నిద్రకి ఉపక్రమించగానే తన వాలంతో వారిద్దరి చుట్టూ వలయంగా ఒక కోటగోడలా ఏర్పరిచి
దాని ద్వారం వద్ద తాను కాపలా కాస్తూ రాత్రంతా రామనామం జపించసాగాడు. ఈ విషయం వానరసేనులోని విభీషణ, సుగ్రీవ, జాంబవంత, అంగదులకి మాత్రమే తెలుసు. మిగిలిన వారికి అసలు రామలక్ష్మణులు ఎక్కడున్నారో తెలియదు. 3 రోజులు గడిచాయి. రోజు రోజుకి యుద్ధం తీవ్రమవుతోంది. ఆ రోజు రావణులు ద్వంద్వయుద్ధం చేశారు. వారి శస్త్రాస్త్ర ప్రయోగాలకి ఇరువైపులా ఎంతో నష్టం జరిగింది. ఆ రాత్రి యథాప్రకారం హనుమ రక్షణ వలయం లోపల రామలక్ష్మణులు ఆదమరిచి నిద్రిస్తున్నారు. అప్పటిదాకా అక్కడే ఉండి వెళ్ళిపోయిన విభీషణుడు కాసేపటికే తిరిగి వచ్చి, హనుమ, రావణుని వ్యూహానికి సంబంధించిన ముఖ్య విషయం ఒకటి ప్రభువుతో చెప్పాలి, దారి వదులు అన్నాడు. హనుమ తన వలయాన్ని సడలించగా అది ద్వారంలా ఏర్పడింది. విభీషణుడు లోపలికి వెళుతూ, హనుమ, మార్గాన్ని బంధించు అని చెప్పాడు. హనుమ తన వాలాన్ని యథాప్రకారం బిగించగా ద్వారం మూసుకుపోయింది. లోపల రామలక్ష్మణులు నిశ్చింతగా నిద్రపోతున్నారు. విభీషణుడు తన యథార్థ రూపాన్ని ధరించి భీకరమైన అసురుడిగా మారి, ఈ మైరావణుని మాయాజాలం ముందా ఆ వానరుడి ఆటలు అనుకుంటూ రామలక్ష్మణులని బొమ్మలుగా మార్చివేశాడు మైరావణుడు.